హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్రహ్మముడి చివరి భాగంలో ఏం జరిగింది అని తెలుసుకుందాం. అక్కి శామ్ మనుని చూస్తూ వాళ్ళు వెళ్ళాక తన ఛాంబర్కి వెళ్ళిపోతాడు. మను శామ్ రాజీ ఆంటీని పవిని చూసి కొంచెం వాళ్ళకు డేంజర్ స్టేజ్ నుండి బయటపడ్డందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజీ ఆంటీకి నెక్స్ట్ డే మెలకు వస్తుంది. శామ్ మను ఎక్కడ్రా అంది. శామ్ రాజీ డార్లింగ్, చెట్టంత కొడుకుని వదిలేసి కోడల్ని అడుగుతున్నావు, ఇదేమైనా బాగుందా అని అన్నాడు. రాజీ చిన్నగా స్మైల్ ఇచ్చి, శామ్ నిన్ను టచ్ చేసే ధైర్యం ఎవ్వరికీ లేదురా, అందుకే నాకు నీ గురించి టెన్షనే లేదు. అవును మను ఎక్కడా అంది. నేను ఇక్కడే ఉన్నానత్తమ్మా అని సమాత్ ఈ మెడిసిన్ తీసుకొని రండి అని శామ్కి చెప్పడంతో మనుని రాజీ కొత్తగా చూస్తుంది. శామ్ వెళ్ళగానే మను రా కూర్చో, ఏంటి కొత్తగా శామ్ని సమర్థని పిలుస్తున్నావు? శామ్ సార్ అని అనేదానివి కదా అని అంది. అది అత్తమ్మా అది అంది. హాహా నాకు అర్థమైందిలే, నేను కోరుకున్నది కూడా మీరు దగ్గర అవ్వాలనే. మను నాకు చాలా సంతోషంగా ఉందిరా, నేను ఇంటికి వెళ్ళగానే అయ్యగారితో మాట్లాడి వ్రతం చేపించాలి, అలా చేపించకపోవడం వల్లే ఇన్ని కష్టాలు అరిష్టాలు జరుగుతున్నాయంది. అలాగే అత్తమ్మా, ఇంటికి వెళ్ళగానే వ్రతం చేసేద్దాం, మీరు రెస్ట్ తీసుకోండి, నేను పవిని చూసి వస్తాను అంది. పవీనా? పవికి ఏమైంది అంది. అది ఏం కాలేదులేండి, కొంచెం హెల్త్ బాగోలేదు అంది. అవునా, సరే నాకు విషయం చెప్పు, నువ్వు నిజంగానే శామ్ని ఇష్టపడుతున్నావా అంది. ఇప్పుడు వచ్చిందా మీకు ఆ డౌట్? అయినా అడిగారు కదా, నాకు మీ పుత్రరత్నం అంటే పిచ్చి ఇష్టం చాలా అని నవ్వుతుంది. అబ్బో గడుసు పిండానివే, ఎలా వేగుతాడో మా పిచ్చి సన్నాసి నిన్ను అని అనగానే మనురాజు ఇద్దరు నవ్వుకుంటారు. బయట నుండి విన్న శామ్ కూడా చిన్నగా నవ్వుతూ లోపలికి వస్తాడు. మను సిగ్గుపడి శామ్కి దొరకకుండా పవి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ రోజు ఈవినింగ్ పవికి మెలకు రావడం, సాహిత్ అప్పటికే కోలుకోవడం, సాహిత్ మను వీరయ్యను చూసుకోవడంతో పవి రాజీ ఆంటీ ఇద్దరికి తొందరగా నయమవుతుంది. రాజీ ఆంటీ ఇంటికి రాగానే పంతులు గారిని పిలిపించి వ్రత కార్యక్రమానికి మంచి ముహూర్తం పెట్టమని చెప్పడం విని మను సిగ్గుపడుతూ రూమ్లోకి వెళ్ళి బట్టలు మడతలు పెడుతూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. మను వెళ్ళడం చూసిన శామ్ కూడా తన వెనకాలే గదిలోకి వెళ్ళి సైలెంట్గా డోర్ లాక్ చేసి వెనక నుండి మనుని కౌగిలించుకున్నాడు. హే దొంగ, దొరికావు ఈరోజు. ఏంటే అమ్మా కింద ముహూర్తం పెట్టిస్తుంటే పైకి వచ్చేసావు అని ఇంకా గట్టిగా కౌగిలించుకుంటాడు. సమాత్ ప్లీజ్ వదలవా, పని ఉంది నాకు అంది. నిన్ను వదిలే ప్రసక్తే లేదు, చెప్పు ఎందుకు పైకొచ్చావు అన్నాడు. అయ్యో రామా, ఇది బాగుంది, నా రూమ్ నా ఇష్టం, రాకూడదా అంది. అవునా, నీ రూమా, మరి ఈ రూమ్లో ఉంటున్న వస్తువులు అన్నాడు. అన్నీ నావే, నా పర్మిషన్ లేనిదే ఎవ్వరు తాకరు కూడా తాకకూడదు అంది. అబ్బో మరి నేను తల్లి అని అన్నాడు. మీరు మరేమో నా దొంగ పోలీస్ మొగుడు హిహిహి అని నవ్వుకుంటుంది. ఓయ్ దొంగ అంటే అని అన్నాడు. మరి నా పర్మిషన్ లేకుండా నా మనసుని దొంగతనం చేయలేదా మీరు అంది. అవునా, మరి నీ మనసు నీకు ఇచ్చేనా అని నవ్వుతాడు. అంతా మీ ఇష్టమేనా? అలా ఏం కుదరదు, ఒకసారి ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకునే వంశం కాదు మాది అంది. అలాగా అని మను పెదాలు అందుకోబోతే శామ్ని తోసేసి శామ్కి దొరకకుండా పరిగెడుతుంది మను. ఓయ్ దొరకవే అని అంటాడు. నేను దొరకను అని పరిగెత్తుంది. నీకంటే దొంగలు నయం కదనే తల్లి, ఇంతలా పరిగెత్తించరు అని మంచం మీద నుండి ఒక జంప్ చేసి మను గోడ దగ్గర జరగడంతో మనుని గోడ దగ్గర పట్టుకొని తన పెదాలతో మను నడుము మీద ముద్దు పెట్టి చక్కెర గింతలు పెడతాడు. ప్లీజ్ శామ్ వదలండి, ప్లీజ్ నవ్వలేకపోతున్నాను అంది. అవునా, మరి నేను అడిగింది ఇస్తావా అన్నాడు. ఇవ్వను పోండి అంటుంది. ఇవ్వవా అని మళ్ళీ చక్కెర గింతలు పెడతాడు. శామ్ ఓకే ఇస్తాను అని అంది. అలా రా దారికి అని సోఫాలో కూర్చొని మనుని తన ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. మీరు దొంగల్ని ఇలాగే ట్రీట్ చేస్తారా అని అంది. నీకు ట్రైనింగ్లో ఇదే నేర్పారా? అమ్మో 3rd డిగ్రీలా, ఇదేం కొత్త టెక్నిక్ అని శామ్ని ముద్దుగా అడిగేసరికి మను మై లవ్ ఓన్లీ
నీకు మాత్రమే ఈ టార్చర్, ఎవ్వరికీ కాదు అని మను మెడ మీద ముద్దు పెడతాడు. మను శామ్ మీద నుండి లావబోతుంటే శామ్ మను నడుముని గట్టిగా పట్టుకొని తనను వెనక్కి లాక్కొని, ఓయ్ పాప, ఎక్కడికే వెళ్ళేది? నిన్ను వదిలేదే లేదు పాపా అని అన్నాడు. సమద్, ప్లీజ్ వదిలేయ్, అత్తమ్మ చెప్పారు కదా ముహూర్తం టైం వరకు ఆగుదాం ప్లీజ్ అంది. నువ్వు ఏం చెప్పినా విన్నం, నాకు నువ్వు ఇప్పుడు కావాలి అంతే అన్నాడు. శామ్ చిన్నపిల్లోడులా ఏంటి నువ్వు, ప్లీజ్ రా నా కోసం అని అంది. అవును రాయిందే, ఏం చేస్తావోయ్ నా పోలీస్ మొగుడా అంది. అబ్బా ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నావు నువ్వు, అసలు నాతో ఇన్ని రోజులు ఉన్నా మను నిజమా, ఇప్పుడు మను నిజమా అన్నాడు. ఇప్పుడు మనునే నిజం, అది నిజమే ఇది నిజమే. ఆ మను ఏమో శామ్ సార్ మను, ఈ మను ఏమో ఈ దొంగ మొగుడు పెళ్ళామని పక్కపక్కనవుతుంది. అబ్బా ఈ మనుని ఇన్ని రోజులు మిస్ అయిపోయాను కదే, మను నువ్వు ఇలాగే ఉండాలి జీవితాంతం నాతో అన్నాడు. అబ్బా మరి నన్ను భరించాలి మీరు అంది. కట్టుకున్నాక తప్పుతుందా నాకు అని నవ్వుతాడు. పో మాట్లాడడం నీతో అని అలుగుతుంది. హే తింగరి, ఎక్కడికే, నాది నాకిచ్చి వెళ్ళు అన్నాడు. అదంతా తర్వాత, అసలు ఏం జరిగింది చెప్పండి. ఆ రోజు నన్ను మీరు ఆంటీ కోసం హాస్పిటల్లో నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళాక అంది. జరిగిందంతా చెప్తాడు శామ్. ఆ రోజు నిన్ను అమ్మ దగ్గర దిగబెట్టి నేను డైరెక్ట్గా సాహిత్ రమ్మన్న చోటికి వెళ్ళాను. అప్పటికే వాళ్ళిద్దరు స్పృహలో లేరు. సాహిత్కి స్పృహ వచ్చాక కనుక్కున్నాను. పవి ఫోన్ని ఇంట్లోనే పడేసి వెళ్ళిపోయారు. సో మొబైల్తో ట్రేస్ చేయలేకపోయాను. తరువాత మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ కార్ నంబర్ పట్టుకొని 2 చెక్ పోస్టుల దగ్గర ఆపాలి అని చూసాం. కానీ వాడు వచ్చిన వాళ్ళందరినీ గుద్దుకుంటూ వెళ్ళాడు. 3rd చెక్ పోస్ట్ లో సాహిత్ అండ్ టీం వాళ్ళు బండి టైర్లకు బుల్లెట్ పేల్చడంతో వాళ్ళ కార్ అక్కడే ఒక చెట్టు గుద్దుకుని ఆగిపోయింది. అందరికీ దెబ్బలు తగిలాయి. మన వాళ్ళు వెళ్ళి పవిని తీసుకుని వస్తుంటే ఎవడో సాహిత్ కి గన్ ఏం చేయడంతో పవి సాహిత్ ని సేవ్ చేయడానికి వెళ్లడంతో పవికి బుల్లెట్ తగిలిందంట. వాడు పవిని హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం అనుకునే లోపు ఇంకొకడు సాహిత్ భుజానికి కాల్చాడు. మిగతా వాళ్ళని మా టీం వాళ్ళు ఆన్ ద స్పాట్ కాల్ చేశాం. పవి సాహిత్తో హాస్పిటల్కి వచ్చే దారిలో, సాహిత్ నువ్వు ఏడుస్తున్నావా, ఏడవకు, శామన్నయ్యలా గట్టిగా ఉండాలి, మనుకి ఏం కాకుండా చూసుకుంటా అని నాకు మాట ఇవ్వు అని మాట తీసుకొని, సాహిత్ నువ్వు ఎప్పటి నుండో నన్ను కిస్ చేయాలనుకుంటున్నావు కదా, మళ్ళీ జీవితంలో మనం కలిసి ఉంటామో లేదో అని సాహిత్ని కిస్ చేసిందట పవి. నేను వెళ్ళేసరికి దారిలోనే వాళ్ళ కారు ఆగిపోయి కనిపించడంతో వాళ్ళ స్పృహలో లేకపోవడంతో అక్కకి కాల్ చేసి ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాను. నేను అక్కడి నుండి మంత్రికి కాల్ చేసి ఆయనతో నిన్ను అప్పగిస్తా అని చెప్పి కాసేపు మాట్లాడి కాల్ ట్రేస్ చేసి వాడి లొకేషన్ కనుక్కున్నాను. మంత్రి లొకేషన్ పట్టుకొని వాణ్ణి మా వాళ్ళతో కాకుండా నాకు మిలిటరీలో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు లీవ్లో ఉంటే వాళ్ళతో కిడ్నాప్ చేపించాను. వాడసలు ఎందుకు చేస్తున్నాడు అని అన్ని డీటెయిల్స్ కనుక్కున్నాడు. వాణ్ణి చంపించేశాను మను అన్నాడు. మను సైలెంట్ గా చూస్తూ ఉంటుంది. శామ్ ఇంతమంది నా కోసం, ఆంటీకి కూడా కడుపులో పొడవడంతో ఆంటీ చాలా బ్లడ్ లాస్ అయింది, శామ్ సార్ అనింది. మను ధర్మయుద్ధంలో తప్పదు, అందరూ బాగున్నారు కదా, ఇప్పుడు నువ్వు ఆ విషయం వదిలే అన్నాడు. సార్ మరి ఆ మంత్రి ఏం చెప్పాడు అంది. చెప్తాను కానీ ఇక్కడ కాదు, రోషన్ ల్యాబ్ లో రేపు చెప్తాను, ఓకేనా అన్నాడు. సార్ అది అంది. హే మళ్ళీ సార్ ఏంటి అని అన్నాడు. ఓహ్ అలవాట్లో పొరపాటది అని అంది. అది లేదు ఇది లేదు, ఇలా రా అని మను పెదాలను అందుకొని ముద్దల యుద్ధంలో మునిగిపోయారు మను శామ్. టక్ 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 అనే శబ్దంతో ఈ లోకానికి వచ్చిన మను సమద్ మను డోర్ తీయడానికి వెళ్తుంటే తనని వెళ్లకుండా చూస్తున్నాడు సమద్. చీర జుట్టు సరిచేసుకొని జరగండి శామ్ అంది. హే వద్దు, నువ్వు మళ్ళీ దొరకవు, ప్లీజ్ వే, నన్ను వదిలి ఈ స్టేజ్లో నీకు ఎలా వెళ్ళాలనిపిస్తుంది, ఒక్క ముద్దే కదా పెట్టింది అన్నాడు. అయ్యో ఒక్క ముద్ద, 100 ముద్దుల పైనే పెట్టారు, మళ్ళీ ఒక్క ముద్దే పెట్టాను కదా అంటావా అని అంది. ఓయ్ ఎంజాయ్ చేయకుండా ఎన్ని ముద్దులు పెట్టాను అని లెక్క కూడా పెడుతున్నావా, కర్మ అని తలగొట్టుకున్నాడు. శామ్ నన్ను వెళ్ళనివ్వండి అని శామ్ని తోసి మను డోర్ తీస్తుంది.
అత్తమ్మా, ఏంటి నన్ను పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా, మీరు పైకి ఎందుకు వచ్చారు అంది. మను, నిన్ను పిలవడం కాదు, అర్చనంత పని చేసినా నువ్వు రాకపోతే నేనే పైకి వచ్చాను అనంది. మను శామ్ని కోపంగా చూసి, చెప్పండి అత్తమ్మా, ఏమైనా కావాలా అంది. నువ్వు ఎల్లుండి వరకు ఈ రూమ్లో కాకుండా నా రూమ్లోనే ఉండాలి అంది. అలాగే అత్తమ్మా అన్నవుతుంది. శామ్ మాత్రం కోపంగా మనుని చూసి, అమ్మా అదేంటి నీ రూమ్కి అన్నాడు. ఇన్ని రోజులు మీరు ఉప్పు నిప్పు, ఇప్పుడు పాలు నీళ్లు, మళ్ళీ ముహూర్తం ముందే కలిసిపోతారేమో అని. అయ్యో అమ్మా, మను మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు అని నవ్వాడు. నీ ముఖం, మను మీద కాదురా, నీ మీద నమ్మకం లేదు నాకు అని నవ్వింది. అమ్మా రాజీ డార్లింగ్, నాకేం తెలిసే, చిన్నపిల్లాన్ని పట్టుకొని అన్ని మాటలు అంటున్నావు అని అన్నాడు. మను రాజీ నోరెళ్ళబెట్టి చూస్తారు. చాలు చాలు, పదమను, కిందకి నా పర్మిషన్ లేకుండా పైకి రావద్దు నువ్వు అంది. సరే అత్తమ్మా పదండి అని డాన్స్ వేస్తూ వెళ్తుంది. ఓయ్ ఆపవే నీ డాన్సులు, దొరకవా నాకు, అప్పుడు చెప్తా అని అన్నాడు. దొరకను కదా అని ఆట పట్టిస్తుంది. చూడు చూడు, ఇక్కడ ఉన్నది సమర్థ పాప అని అన్నాడు. సరే చూద్దాంలే పోవోయ్ అని రాజీ కిందకి వెళ్ళగానే సమర్థకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వెళ్ళిపోతుంది మను. మనుని చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు శామ్. నైట్ పవి సాహిత్ కలిసి వచ్చారు. పవి వీరయ్య అంకుల్ రాలేదా అంది. లేదు మను, ఏదో పని ఉందని ఆగిపోయారు అంది. సరేలే, మీరు రావడానికి ఇంత టైం పట్టింది ఏంటి అని అంటుండగానే శామ్, వాళ్ళకి కొంచెం స్పేస్ కావద్దు, నీలాగా ఎప్పుడు అత్తను పట్టుకొని కూర్చుంటారా అందరూ అని అన్నాడు. శామ్, మీరు మరీ చిలిపి అంది. ఓయ్ నీకు తిట్టుకు పొగడ్తకు తేడా తెలియదు కదే తల్లి, అమ్మా ఇలాంటి దాన్నిచ్చి కట్టబెట్టావేంటే అని అన్నాడు. జోక్ చేశారు శామ్ గారు, నవ్వండి అందరూ అంది. ఓయ్ అని శామ్ మను జడగుంచుతాడు. బాబు శామ్, అది సవరం నాయనా, నువ్వు ఇంకోసారి లాగితే చేతికి వస్తుంది, ఎంచక్కా భుజం మీద వేసుకొని డాన్స్ చేయండి. ఓయ్ పొట్టిదానా, నువ్వు నీ పొట్టి జడ మళ్ళీ సవరం అంట అని పవిని సాహిత్ని ఇద్దరిని మర్చిపోయి కొట్టుకుంటున్న శామ్ని మనుని చూసి పవి సాహిత్ షాక్ అవుతారు. అరే అరే శామ్, మళ్ళీ నా కోడలు వెనకే పడ్డావా, పో నీ పని చేసుకో రా సాహిత్ అంది. ఆంటీ ఎలా ఉన్నారు అంది. ఇదిగో సాహిత్, ఇలా ఉన్నాను నానా, మను శామ్ల అల్లరి భరించలేకపోతున్నాను నిన్నటి నుండి. అబ్బబ్బా, వీళ్లకంటే టామ్ అండ్ జెర్రీయే మేలు అని అంది. అవునా ఆంటీ, ఏంటి వదిన గారు, మా అన్నయ్యతో ఫైటింగేనా లేక అని అంది. ఓయ్ నోర్మి పదా అని తనతో పవీన్ లాక్కుని వెళ్ళిపోతుంది. భోజనం చేస్తూ సాహిత్ శామ్తో, శామ్ నువ్వు చాలా లక్కీ, మా సిస్ వంట సూపర్, నీ చెల్లమ్మ చేస్తుంది, ఒక 2 minutes మ్యాగీ తప్ప దానికి ఏమీ రాదు అన్నాడు. ఓయ్ సాహిత్ అని కోపంగా చూస్తాడు. సిస్, ఈ తింగర్ దానికి కొంచెం వంట నేర్పించు ప్లీజ్, మరీ నీ అంత సూపర్ కాకపోయినా కొంచెమన్నా అన్నాడు. సరే అన్నయ్య అంటుంది. శామ్ మనుని చూస్తూ మను కన్ను కొడతాడు. మను అందరూ ఉన్నారు అని సైగ చేస్తుంది. రాజీ ఆంటీ, సాహిత్, పవి, రేపొద్దున మీరు ఇక్కడికి రండిరా, వ్రతం పనులు చాలా ఉన్నాయి, ఇంకా షాపింగ్ కూడా ఉంది, అందరినీ పిలవాలి, ఎల్లుండు వ్రతం కదా అంది. ఓహ్ సరే ఆంటీ అని చెప్పి సాహిత్ మనుతో విశ్వ ఎక్కడా కనపడలేదు అన్నాడు. మను శామ్ని చూసి, సాహిత్ విశ్వ రేపు రోషన్ ల్యాబ్లో కలుస్తాడులే అని అన్నాడు. అదేంట్రా అని అన్నాడు. రేపు తెలుస్తుంది కదా, తినబోయే ముందు రుచి ఎందుకు అన్నాడు. సరే మామా, నువ్వు ఏం చేసినా దానికో పర్పస్ ఉంటుందిలే. భోజనాలైపోయాక సాహిత్ మనుకి ఒక గిఫ్ట్ ప్రజెంట్ చేస్తాడు. మను ఇది నీకోసం అన్నాడు. సాహిత్ అన్నయ్య ప్లీజ్ ఇలాంటివి ఎందుకు ఇప్పుడు అంది. ప్లీజ్ నా కోసం తీసుకో అన్నాడు. మను శామ్ ముఖం చూస్తుంటే శామ్ తీసుకో అన్నట్టు సైగ చేస్తాడు. పవి సాహిత్ ఇద్దరు చూసి నవ్వుకుంటూ పవి మనుతో, అబ్బో అన్నయ్య కంట్రోల్లో నువ్వు ఉన్నావా లేక నీ కంట్రోల్లో అన్నయ్య ఉన్నాడా మను అని అంది. ఎవరి కంట్రోల్లో వాళ్ళు ఉన్నాం లేవే తల్లి, నువ్వు మోయకు అంది. హహహా అని సరే పదండి కాసేపు అలా మేడ మీద కూర్చుందామంటుంది పవి. శామ్ కూడా మను దొరికావులే అని మనసులో అనుకొని అందరూ పైకి వెళ్ళి చాలాసేపు మాట్లాడి
పవి సాహిత్లు మేం వెళ్తాము, చాలా లేట్ అయిపోయింది అన్నారు. ఓకే బాయ్ అని చెప్పి మను వాళ్ళతో వెళ్ళబోతుంటే, మను నా కబ్బోర్డ్లో ఒక ఫైల్ ఉంది తీసుకొనిరా అని రూమ్లోకి పంపిస్తాడు. పవిని సాహిత్ని పంపించి రాజీ పడుకుంటుంది. రాజీ పడుకుంది అని తెలిసి శామ్ రూమ్లోకి వెళ్ళి మను వెతుకుతూ ఉంటే, ఓయ్ మేడం ఏం వెతుకుతున్నా అన్నాడు. అది ఫైల్ అంది. అది మార్నింగ్ సాహిత్కి ఇచ్చానులే, మర్చిపోయాను అన్నాడు. అది పోనీ పదా, నీకు చాలా చలిగా ఉన్నట్లుంది, మంచి టీ చేసి పెడతాను అన్నాడు. వద్దు శామ్, ఆంటీ పడుకున్నారా అంది. పడుకున్నారు, నువ్వు వెళ్ళి పడుకో, మళ్ళీ రేపు నిద్రుండదు, ఫంక్షన్ పనులు ఉంటాయి కదా అన్నాడు. కానీ నిద్ర రావట్లేదు అంది. టీ తాగుదాం పదా అయితే అన్నాడు. శామ్ సార్ సూపర్ టీ, అసలు మీరు గాని టీ కొట్టు పెడితే అబ్బా ఫుల్ సేల్ అంది. నేను టీ కొట్టు ఎలా కనబడుతున్నాను తల్లి నీకు అని అన్నాడు. మను పక్కపక్క నవ్వుతుంది. శామ్ అని అంది. చెప్పు అన్నాడు. మీ ఒడిలో పడుకోవాలని ఉంది నాకు అంది. ఇలా రా మను అని తన ఒడిలో పడుకోబెట్టుకుంటాడు శామ్. శామ్ కూడా మనుతో పాటు అలాగే నిద్రపోయాడు. డైనింగ్ టేబుల్ దగ్గర మను రోషన్ ల్యాబ్కి వెళ్ళాలి, తొందరగా రెడీ అవ్వు అన్నాడు. అమ్మా నువ్వు పవి జాగ్రత్త, బయట సెక్యూరిటీ ఉంది ఓకేనా అని. సాహిత్ నువ్వు కూడా రా అన్నాడు. ఓకే మామా అంటాడు. అందరూ రోషన్ ల్యాబ్కి బయలుదేరారు. మను ఈయన ప్రొఫెసర్ పాండే గారు, నువ్వు నాకిచ్చిన కవర్ టెస్ట్ చేస్తున్నది ఈయన్నే. మను నువ్వు పిల్లలకి ఏదో వైరస్ వల్ల వ్యాధి వస్తుంది అని చెప్పావు కదా, అది వ్యాధి కాదు, వాళ్ళకు కావాలని వైరస్ ఇచ్చారు. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ విధించి ఆ ఎంపీ గాడు సీఎం అవుదామనుకున్నాడు. అందులో రోషన్ ఎంపీ కొడుకు కదా, రోషన్ వాళ్ళ నాన్న చనిపోయారా. ఈ ఎంపీ గాడు ఆస్తి కోసం రోషన్ అమ్మని రెండో పెళ్లి చేసుకున్నాడు. రోషన్ కి వాడికి అస్సలు పడదు. రోషన్ ఎప్పుడు ఏదో పరిశోధనలు సెమినార్స్ అని తిరిగేవాడంట. ఈ టైంలోనే ఏదో కొత్త వైరస్ కనుక్కొని దానిని నివారణకు వ్యాక్సిన్ కూడా కనుక్కున్నాడు. రోషన్ కి తెలియకుండా రోషన్ కింద ఎంప్లాయీస్ తో ఆ వైరస్ ని స్ప్రెడ్ చేపించి వ్యాక్సిన్ కూడా తానే రిలీజ్ చేసి అటు డబ్బు ఇటు పదవిని సంపాదించి ఎదగాలి అనుకున్నాడు. కానీ ఆ వైరస్ కి చావు లేదు, చాలా ఘోరంగా వ్యాపిస్తుంది. రోషన్ వ్యాక్సిన్ పనిచేయలేదు. రోషన్ కి విషయం తెలిసి అందరికీ, అంటే మీడియాకి, గవర్నర్కి, ఎంపీ గురించి చెప్పాలి అనుకున్నాడు. దానికంటే ముందు దీనికి రెమెడీ కనుక్కోవాలి అని నీ హెల్ప్ తీసుకున్నాడు. మను నువ్వు కనుక్కున్న మందు కరెక్ట్, అది చాలా బాగా పనిచేసింది. దానికి ఇంకా కొంచెం అడ్వాన్స్ రసాయనాలు కలపడం వల్ల ఆ వైరస్ ని అంతం చేయొచ్చు అని రోషన్ నీ ఫార్ములా అడిగాడు. దానికి కొంచెం అడ్వాన్స్ చేసి టెస్ట్ చేశాడు. పాజిటివ్ ఫలితమే వచ్చింది. కానీ ఈలోపే ఎంపీకి తెలిసిపోయింది. రోషన్ ని చంపడానికి మనుషుల్ని పంపించాడు. రోషన్ లాస్ట్ లో నీకు ఆ ఫార్ములా ఇవ్వడంతో ఈ కేసులో నువ్వు ఇరుక్కున్నావు, మీ అమ్మా నాన్న చనిపోయారు అన్నాడు. మను ఈ ప్రొఫెసర్ గారే దాని డీటెయిల్స్ మొత్తం చెప్పారు. నేను కాసేపట్లో ప్రెస్ మీట్ పెడతాను, రోషన్ కష్టం వృధా కాకుండా చేస్తాను, ఆ వైరస్ బాధితులకు ఈ మెడిసిన్ అందేలా చేస్తాను అన్నాడు. మను సైలెంట్ గా మరి మరి విశ్వ ఎక్కడా శామ్ అంది. ఈ ప్రొఫెసర్ గారు విశ్వాకి ఆన్లైన్ లో రీసెర్చ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే గైడ్. విశ్వ కూడా వీరితో పాటు ఫార్ములా ఛేదించడంలో హెల్ప్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఎక్కువ కష్టపడ్డాడు కూడా. నువ్వు అలాంటి తమ్ముడు దొరికినందుకు గర్వపడాలిరా అన్నాడు. మను అని విశ్వ పిలవడంతో విశ్వాన్ని చూసి మను షాక్ అవుతుంది. ఎందుకంటే విశ్వ చెయ్యి కాలిపోయింది అక్కడక్కడ. విశ్వ విశ్వ అని ఏడుస్తుంది. ఇలా ఏడుస్తూ ఉంటావని నీకేం చెప్పలేదు, రీసెర్చ్ లో ఇవి కామన్, కొన్ని రోజుల్లో ఈ కాలిన గాయాలు పోతాయిలే, కానీ మనం సాధించిన ఈ విజయం జీవితం మొత్తం ఉంటుంది మను అన్నాడు. విశ్వ నువ్వు చెప్పింది కూడా నిజం, నాన్న ఉంటే చాలా సంతోషపడేవారు అంది. సరే పదండి, ప్రెస్ మీట్ కి టైం అవుతుంది అని చెప్పి ప్రెస్ మీట్ లో శామ్ జరిగిందంతా చెప్తాడు. మను మీద కేసు కూడా కోర్టులో కొట్టేసేలా జడ్జి గారితో మాట్లాడతాడు. అంతా అయిపోయి ఇంటికి రాగానే రాజీ పంకజంతో దిష్టి తీపించి నెక్స్ట్ డే వ్రతంకు ఘనంగా ఏర్పాటు చేస్తారు. వ్రతం చాలా బాగా జరుగుతుంది. శామ్ వాళ్ళ సుపీరియర్స్ అందరూ వస్తారు. శామ్ ని, మనుని, విశ్వాని అప్రిషియేట్ చేస్తారు. నైట్
శామ్ రూమ్ మొత్తం ఫ్లవర్ఫుల్ గా డెకరేషన్. మనుని పవి ఫ్రెండ్స్ రెడీ చేస్తారు నగలు ఫుల్ మేకప్ తో. శామ్ మాత్రం సింపుల్ గా డైలీ లాగే రెడీ అయ్యి మను కోసం రూమ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. మనం లోపలికి రాగానే హలో ఎక్స్క్యూజ్ మీ మీరెవరండి అని శామ్ అడిగేసరికి అక్కడ దివాన్ మీద ఉన్న పిల్లోతో శామ్ని కొడుతుంది మను. శామ్ ఏంటి నువ్వు అని బాధపడుతుంది. మరి ఏంటే ఈ వేషం, నాకు అసలైన మను కావాలి, ఇలా వద్దు అనేసరికి మను శామ్తో సార్ నా ఫీలింగ్ కూడా అదే, చాలా కంఫర్ట్లెస్ గా ఉంది. అవునా ఆగు అని శామ్ మను కోసం గిఫ్ట్ గా తెచ్చిన శారీ ఇస్తాడు. క్రీమ్ కలర్ చిన్న ఫ్లవర్స్ ఉన్న ప్యూర్ జార్జెట్ శారీ మనుకి ఎంతగానో నచ్చింది. శామ్ సార్ 2 minutes అంటుంది. సరేలే మళ్ళీ సారేంటి అన్నాడు. ఊరికే మిమ్మల్ని ఉడికించడానికి అన్నాను అంది. ఇప్పుడే వస్తాను అని మేకప్ మొత్తం తీసేసి హెయిర్ లూజ్ గా చిన్న క్లిప్ పెట్టి వదిలేసి ఫ్లవర్స్ పెట్టుకొని శామ్ ఇచ్చిన శారీతో నగలు మొత్తం తీసేసి ఓన్లీ మంగళసూత్రంతో పాపెట్లో కుంకుమతో చేతికి గాజులు ముఖాన చిన్న బొట్టు, ఆ బొట్టు కింద చిన్నగా పెట్టిన కుంకుమతో బయటకు వస్తుంది. శామ్ ఆ రూమ్ లోని బాల్కనీలో బయట ఉన్న చందమామను చూస్తూ మను పిలిచేసరికి తన వైపు తిరుగుతాడు. సూపర్ గా ఉన్నావు మను అని అన్నాడు. మను సిగ్గుపడి అక్కడే ఉండిపోతుంది. శామ్ మను భుజం మీద చేయి వేసి బాల్కనీలోకి తీసుకుని వచ్చి అక్కడ ఆకాశంలో ఉన్న చందమామ నిన్ను చూసి మబ్బుల చాటు దాక్కుంటుంది చూడు అని మనుకు చూపిస్తాడు. మను సిగ్గుపడేసరికి మను అందం ఇంకా రెట్టింపైంది. మనుని శామ్ తన 2 చేతులతో ఎత్తుకొని రూమ్లోకి తీసుకుని వస్తాడు. మను శామ్ తనని తీసుకుని వెళ్తుంటే మను శామ్ కళ్ళలోకి చూస్తూ తనను తాను మర్చిపోతుంది. శామ్ మనుని బెడ్ దగ్గర తీసుకొని రాగానే మను ఆగండి శామ్ సార్ అని అంది. నేను ఒక విషయం మర్చిపోయా అంది. ఏంటే అని అన్నాడు. అదే నేను వెతుకుతున్న పాల గ్లాస్ దొరికింది, పాలు ఎక్కడా అంది. నేనే నువ్వు ఇంతకు ముందు రెడీ అవడానికి వెళ్ళినప్పుడు తాగేశాను అన్నాడు. మను కోపంగా అంటే నాకు ఇవ్వకుండా మీరు ఒక్కరే తాగేశారు, నేను మీతో మాట్లాడను పోండి అంది. హా అని తలగొట్టుకొని ఇది పాల కోసం గొడవ పడే టైం కాదు పాప, కావాలంటే మార్నింగ్ నీకు ఒక మిల్క్ షాపే పెట్టిస్తా. హా అంటే నేను డాక్టర్గా పనికిరాను అనే కదా మీ ఫీలింగ్ అంది. అయ్యో అంత మాట నేను ఎప్పుడు అన్నానే తల్లి, వామ్మో నీ అల్లరి నేను తట్టుకోలేను అన్నాడు. మను హిహిహి అని ఈ అల్లరి జీవితం మొత్తం భరించాలి మై డియర్ హస్బెండ్, ఇంకా ముహూర్తానికి 5 minutes ఉంది, అందుకే మిమ్మల్ని ఆడుకున్నా అంది. నువ్వు ఎవరినైనా ఆడేసుకుంటావు దొంగదానా అని మనుని తన బిగి కౌగిల్లో బంధిస్తాడు సమర్థ్. ఇంతటితో ఈ కథ సుఖాంతమవుతుంది. ఈ కథ ఆదరించినట్లే కొత్త కథని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.